నరసింహారావు ద చాణక్య ఆఫ్ మోడర్న్ ఇండియా. ఈ రోజు పివి గారి జయంతి. ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. 1938 లో నిజాం కి ఎగనిస్ట్ గా వందే మాతరం పాడినందుకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేసినారు. తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి కంప్లీట్ చేసినారు. 1971 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ నుండి తొలి సీఎం గా, సౌత్ ఇండియా నుండి తొలి ప్రధాన మంత్రి కూడా మన పివి గారే. పివి గారిని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అంటుంటారు. ఎందుకంటే ఈయన 1991 లోనే పాలిటిక్స్ నుండి రిటైర్ అవుదాం అనుకున్నారు. కానీ రాజీవ్ గాంధీ మరణం తర్వాత సోనియా గాంధీ అయితే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మ గారిని ప్రిఫర్ చేసినారు. కానీ శర్మ గారు ఒప్పుకోకపోవడంతో అప్పటికి డిఫెన్స్, ఎడ్యుకేషనల్, హోమ్ మినిస్టర్ ఇంకా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేసిన పివి గారే ఇందుకు అర్హులని చెప్పేసి ఆ పదవిని ఈయనకు అప్పచెప్పినారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ రిఫార్మ్స్. 1991 లో ఎల్పిజి రిఫార్మ్స్ ద్వారా మన ఇండియా ఫేట్ నే చేంజ్ చేసినారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్, రామ్ మందిర్ మూవ్మెంట్, ముంబై బాంబ్ బ్లాస్ట్ ఇట్లాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో భారతదేశానికి నాయకత్వం